హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సంవత్సర కాలంలోనే చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం 2.6 లక్షలుగా ఉందని, 2047 నాటికి దీనిని 55 లక్షలకు పెంచడమే లక్ష్యమని నిర్దేశించారు. రాష్ట్ర జీఎస్డీపీ పెరిగితే రెవెన్యూ వృద్ధి చెందుతుందని, 2029 నాటికి తలసరి ఆదాయం జీఎస్డీపీ గణనీయంగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో అప్పులు కూరుకుపోయిందని, వైసీపీ హయాంలో నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి కీలక దస్త్రాలపై సంతకాలు చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. 15 ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని, అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం హామీని నిలబెట్టుకున్నామని, అడ్మిషన్లు పూర్తయిన తర్వాత 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. రైతులకు 90% రాయితీతో పరికరాలు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.